వార్తలు మీకు సమర్పిస్తున్నవారు సెట్టి జ్యువెలర్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్ మెయిన్ రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముద్రగడ పద్మనాభంకు మద్దతు తెలుపుతూ పంచాలం రోడ్ నుంచి నిరసన తెలిపిన మెట్ట ప్రాంత కాపు నాయకులు. సాక్షి ప్రసారాలను నిలిపివేస్తూ సర్కార్ తీసుకున్న నిరంకుశ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బయలుగూడెంలో సాక్షి ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా. జాతీయ క్రికెట్ క్రీడాకారునిగా ఎంపికైన జంగారెడ్డిగూడెంకు చెందిన బోడా సుమనోజ్ కు శుక్రవారం ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభ. జంగారెడ్డిగూడెంలోని 11వ వార్డు నందు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్ మేకల అరుణరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు బాలింతలకు అందిస్తున్న గుడ్లు, పాలు, ఆహార పదార్థాలను సద్వినియోగపరచుకోవాలన్నారు. అంగన్వాడీ సెంటర్లకు తన వంతు సహాయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ కృష్ణవేణి, ఉమా, అంగన్వాడీ కార్యకర్త మీనాక్షి, హెల్పర్ షేక్ షబీనా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేస్తూ సర్కార్ తీసుకున్న నిరంకుశ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా కోయలగూడెంలో సాక్షి ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు పెద్ద ఎత్తున జర్నలిస్టుల సంఘాలు మద్దతు తెలిపాయి. కోయలగూడెం ప్రధాన సెంటర్ లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ కాసేపు ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ తీరు మార్చుకుని తక్షణమే సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని, ఈ విధంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రసారాలను నిలుపుదల చేయడం సరైన చర్య కాదని జర్నలిస్టులు ఖండించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పత్రికా విలేకరులు, ఛానల్ రిపోర్టర్లు, పలు పార్టీలకు చెందిన నాయకులు మద్దతు తెలిపారు. ఈ రోజున ప్రభుత్వాలు మీడియా మీద కళ్ళు మూసుకుపడుతున్నాయి. రాగల పరిణామాలు కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న మాటను కూడా వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంది. ఏదైనా ఏ ఎమర్జెన్సీ టైంలోనో మరొకప్పుడు ఆంక్షలు విధిస్తే అన్ని ఛానల్స్ మీద, అన్ని ప్రింట్ మీడియాస్ మీద ఒకే ఒక రకమైనటువంటి ఆంక్షలు విధించాలి. కానీ పక్షపాత వైఖరితో మటుకు ఈ ఆంక్షలు విధించడం, కక్షలు కట్టడం అనేది మంచిది కాదు. అయితే ప్రస్తుతం కేవలం సాక్షి మీడియాపై కక్ష కట్టి ఆపివేయటం అనేది సమంజసంగా లేదు. పార్టీ రహితంగా కూడా చాలామంది పెద్దలు, విజ్ఞులు, నాయకులు, ఎన్నో పార్టీల కార్యకర్తల నాయకులు కూడా అదే అంటున్నారు. ఎవరికి కావాల్సింది వాళ్ళు చూస్తారు, కావాల్సిన దాన్ని ఉంచుకుంటారో అక్కర్లేని దాన్ని వదిలేస్తారు. ఈ రకమైనది బాగోలేదు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానంకు నూతన ధర్మకర్తల మండలిని నియమిస్తూ ఈ నెల 10వ తేదీన జీవో నెంబర్ 626 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మధ్య క్షేత్ర చైర్మన్ గా ఇందుకూరి రంగరాజు, సభ్యులుగా కేదాసు అర్జునరావు, దూదిపాల బేబీ, కర్పూరం ఉమా వెంకట లక్ష్మీనారాయణ, మానుకొండ వెంకటరెడ్డి, దులిపాల సూర్యచంద్ర వెంకట ప్రభాకరరావు, తూటికుంట రాము, కోనేరు మురళీ కృష్ణసాయి, పంతెల సత్యనారాయణ పాపరాజు, ఎక్స్-అఫీషియో మెంబర్ గా వేదాంత వెంకటాచార్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరందరూ ఈ నెల 30వ తేదీలోపు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఈ సందర్భంగా మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానానికి నూతన ధర్మకర్తల మండలి నియామక ఉత్తర్వులను జారీ చేసినందుకు గాను ధర్మకర్తల మండలి చైర్మన్ అభ్యర్థి ఇందుకూరి రంగరాజు, రాష్ట్ర మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావుకు పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఢిల్లీలో జరగనున్న T20 సూపర్ ట్రోఫీ జాతీయ ఛాంపియన్షిప్ కు ఎంపికైనందుకు గాను జంగారెడ్డిగూడెంకు చెందిన వర్ధమాన జాతీయ క్రికెట్ క్రీడాకారుడు బోడా సుమనోజ్ ను అభినందిస్తూ ప్రియదర్శిని కళాశాల నందు శుక్రవారం అభినందన సభ ఏర్పాటు చేశారు. ప్రియదర్శిని కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ అల్గు ఆనంద్ శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి డీఎస్పీ జె వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సరైన వసతి, క్రీడా సౌకర్యాలు లేకుండా గ్రామీణ ప్రాంతాల నుండి జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమన్నారు. పల్లె నుండి జాతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కు ఇంత చిన్న వయసులో ఎంపికైన సుమనోజ్ ను అభినందించారు. త్వరలోనే జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని, అంతర్జాతీయ క్రీడాకారునిగా మన ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు, గుర్తింపు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు
ఆకుమర్తి రామారావు, కొలమందల శ్రీనివాస్, సుమన తండ్రి బోడ వెంకటేశ్వరరావు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు మరి వెంకటేశ్వరరావు, ఆర్మే ఉపాధ్యక్షులు ఎండి ఉమరలి, ప్రియదర్శిని కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ చింతపల్లి ప్రసన్న కుమార్, గిరిజన నాయకులు బోడిక రామచంద్రరావు, కొరసా రామారావు, వెంపల రాజు, అలుగు సునీల్, కోట రమేష్, ఎండి సలీం, శివ ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరపున నేషనల్కు ఎంపిక కావడం క్రికెట్ ప్లేయర్గా చాలా సంతోషించదగినది, గర్వించదగినటువంటిది. జంగారెడ్డిగూడెం అంటే ఒక ఏజెన్సీ హెడ్ క్వార్టర్ టైప్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి నిన్న నాకు ఫోన్లో చెప్పగానే నిజంగా ఆశ్చర్యం అనిపించింది, ఓ పక్క గర్వపడే విధంగా అనిపించింది. వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుండే పిల్లల్ని ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పరిచి, ఏదైనా రంగం అవ్వచ్చు, చిన్నప్పటి నుంచి పిల్లలకు ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసి పిల్లలు ఆ లక్ష్య సాధన వైపు చేరుకునేందుకు ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. పిల్లల్ని ఆ విధంగా నడిపించడం అనేటువంటిది ఒక బాధ్యతాయుతమైనటువంటి, మిగతా అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి తండ్రిగా ఈరోజు నిజంగా అతన్ని అభినందిస్తున్నాను. జంగారెడ్డిగూడెం నుంచి ఒక చిన్న పట్టణం నుండి వెళ్ళడం అంటే అంత ఆసామాషి కాదు. అదేవిధంగా క్రికెట్ అంటే క్రేజీ గేమ్, హెవీ కాంపిటీషన్. అలాంటి హెవీ కాంపిటీషన్, క్రేజీ గేమ్ అయినటువంటి ఆ గేమ్కి పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతటి పోటీలో కూడా సుమోనోస్ తన యొక్క ప్రతిభతో ఆ పోటీలో ముందుండి ఈరోజు మన రాష్ట్రం తరపున రేపు నేషనల్స్కి వెళ్ళడానికి నేషనల్కి సెలెక్ట్ అయ్యి ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్నాడు. ఆ సుమోనోస్ని భవిష్యత్తులో భారత టీం తరపున ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్గా చూడాలని చెప్పేసి నేను ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి. సిటీ న్యూస్. 2016 ఇంటర్ ఫలితాలలో శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ వారి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ సంచలన విజయం. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 987 మార్కులతో స్టేట్ టాప్ 10లో 6, బైపీసీలో 983 మార్కులతో స్టేట్ టాప్ 10లో 3, జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 463 మార్కులతో స్టేట్ టాప్ 10లో 15, బైపీసీలో 430 మార్కులతో స్టేట్ టాప్ 10లో 2తో మరోమారు సంచలన విజయం కైవసం చేసుకుంది శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ వారి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే. సొగసైన ఆభరణాలు, సొంపైన డిజైన్లు మా సొంత వర్క్ షాప్ లో, మా పర్యవేక్షణలో సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 KDM హాల్ మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరత్న ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ, ఇలా ముక్కు పుడక నుండి వడ్డాణం వరకు అన్ని ఒకే చోట. హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. వెల్కమ్ బ్యాక్. ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సామూహిక రిలే నిరాహార దీక్షలు కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ నందు రిలే నిరాహార దీక్ష శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతూ అద్దె బస్సుల ప్రైవేట్ డ్రైవర్లకు ఆర్టీసీ టీమ్స్ ఇచ్చే విధానం ఆపి కండక్టర్లను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో బీవీజీ శాస్త్రి, ఎంపీ రావు, ఎస్ఎస్ కుమార్, టియు మహేష్, ఎం సుబ్బారావు, బిఎస్ రావు, ఎల్ఎన్ రావు తదితరులు పాల్గొన్నారు. కాపులను బీసీలో చేర్చాలని, కాపులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా మెట్ట ప్రాంత కాపు సేవా సంఘం మరియు జంగారెడ్డిగూడెం మండల మరియు పట్టణ కాపు సంఘాల ఆధ్వర్యంలో కంచాలను మ్రోగించి శుక్రవారం నిరసన తెలియజేశారు.
ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత బుట్టాయిగూడెం జెడ్పీటీసీ సభ్యురాలు కరాటం సీతాదేవి ప్రారంభించి కాపుల పట్ల ముద్రగడ కుటుంబం పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరంగా ఉందన్నారు. కాపు సమాఖ్య అందరికీ నా మద్దతు తెలియజేస్తున్నాను. ముద్రగడ గారి కోడల్ని భార్యని హింసించి అరెస్ట్ చేసినందుకు నాకు చాలా బాధ కలిగింది. ఈ సంఘటనకు తీవ్రంగా ఖండిస్తున్నాము. కాపులందరికీ న్యాయం చేయాలని ఆశిస్తున్నాను. నిరసన కార్యక్రమాలలో భాగంగా 4వ రోజు నిరాహార దీక్ష శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకులు తెల్లం బాలరాజు, కాపు నాయకులు జట్టి గురునాథరావులు సంయుక్తంగా ప్రారంభించి పూలమాలలు వేసి పరామర్శించారు. ఈ సందర్భంగా తెల్లం బాలరాజు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాపులకు రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. జంగారెడ్డి పట్టణంలో ఏజెన్సీ మెట్ట ప్రాంత కాపు సేవా సమితి ఆధ్వర్యంలో మరి కాపు రిజర్వేషన్ కోసం మరి రిలే నిరాహార దీక్షలు చేస్తున్న మరి కాపు సోదరులకి నాయకులకి పూర్తిగా మరి మద్దతు తెలుపుతున్నాను. మరి కాపులు రిజర్వేషన్ ఇస్తానని మరి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టడమైంది. 2 సంవత్సరాలు కూడా పూర్తయినా కానీ మరి కాపుల్ని ఏమాత్రం కూడా ఆయన పట్టించుకోవడం లేదు. దానికి నిరసనగా మరి కాపు నాయకుడు మరి ముద్రగడ పద్మనాభం గారు ఈ ప్రభుత్వానికి మరి కళ్ళు తెరిపించడానికి ఆయన దీక్ష చేపట్టడమైంది. 2 సంవత్సరాలు పూర్తయింది. మరి మా కాపు రిజర్వేషన్ కోసం మరి మీరు ఏం పట్టించుకుంటున్నారని ఆయన న్యాయంగా ధర్మంగా నువ్వు ఇస్తానన్న హామీని నువ్వు నిలబెట్టుకోమని అడిగితే మరి ముద్రగడ పద్మనాభం గారిని అక్రమంగా అన్యాయంగా ఆయన్ని బలవంతంగా మరి ఈరోజు అరెస్ట్ చేయడం అయింది. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇంతటి మరి అల్లర్లు ఇంతటి అనిశ్చితికి కారణం చంద్రబాబు నాయుడే. మరి ఈయన ఇన్ని కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ మరి కాపుల్ని విభజించి మళ్ళీ ఆ కాపుల్ని కొంతమందిని మరి ఆయన ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగా ఈరోజు మరి ఈ 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు కాపులకి బడ్జెట్లో పెడతానన్నాడు. అది కూడా ఈ రోజు వరకు 2,000 కోట్లు ఇప్పటికి ఇవ్వాలి. ఆయన 2,000 కోట్ల రూపాయలు మరి రుణాలు మరి కాపులకి ఇవ్వాలి. ఇప్పటి వరకు ఆ 2,000 రుణాలు కూడా ఆయన మరి ఇచ్చిన పాపం లేదు. మరి ఇప్పుడైనా కానీ మరి ఏదైతే ఈ కాపు రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ని మరి ఆయన అమలు చేయాలి. అమలు చేయకపోతే కనుక ఆయన తప్పనిసరిగా మరి రాబోయే రోజుల్లో ప్రజలు మొత్తం అన్ని వర్గాల ప్రజలు కాపులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయనకు తగిన విధంగా గుణపెట్టడం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ న్యాయమైన మరి కాపు రిజర్వేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు మరి రాజకీయాలను పక్కన పెట్టి మరి ఆయన వెంటనే మరి ఈ యొక్క కాపు రిజర్వేషన్ని వెంటనే ఆయన అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో ఏజెన్సీ మరియు మెట్ట ప్రాంత కాపు నాయకులు ముత్యాల తాతారావు, కొల్గూరి రాంబాబు, అర్జిత శ్రీనివాసరావు, ఆరెడ్డి సత్యనారాయణ, మద్దాల ప్రసాద్, ఆదివీర వెంకట్రావు, కొణతం అయ్యప్పరావు, పాములపర్తి శ్రీనివాసరావు, చింతల నాని, వరవల తాతాజీ, రెడ్డి పవన్, అల్లం చిన్ని, పోల్నాటి ప్రసాద్ అధిక సంఖ్యలో కాపులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. శుక్రవారం దీక్షలో పల్హ రమణ, గంగర్ కిరణ్, దొండపాటి పండు, గంగిశెట్టి గణేష్, కొండవత్తల వెంకటేశ్వరరావు, చింతా రవీంద్ర ప్రసాద్, కొండవత్తల వెంకట నరసింహారావు, కొలకట్ల శ్రీను, కొండవత్తల రమేష్లు కూర్చున్నారు. మరి ఇక్కడ కాపు సోదరులందరూ ఏకమై మరి కాపు నాయకుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారికి చేస్తున్నటువంటి దీక్షకి సంఘీభావం తెలియజేస్తున్నారు. అందులో భాగంగా మేము కూడా ఇక్కడ పాల్గొని వారికి పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాం. అరే ఏదైతే కాపులందరినీ న్యాయమైన కోరికలు తీరుస్తానని వారికి రిజర్వేషన్ కల్పిస్తానని మేనిఫెస్టోలో పెట్టి 2 సంవత్సరాలు అవుతున్నాం కానీ వాటిలన్నింటినీ తాత్సారం చేస్తూ కేవలం ఎన్నికల్లో వాడుకుంటాక మాత్రమే కాపులకు రిజర్వేషన్ అనే వాదాన్ని చంద్రబాబు నాయుడు అమలు జరిపి ఎన్నికలైన తర్వాత మరి దాన్ని విస్మరించడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. సరే ఒక మాజీ మంత్రి, ఒక జాతి నాయకుడిని, ఒక సాధారణ పౌరు కన్నా అనిమిక్కులుగా మరి ఈనాడు పోలీసులు దౌర్జన్యం చేసి ఆయన నిరాహార దీక్ష చేస్తే ఆయన భార్యని, కోడల్ని, కొడుకుని కూడా మరి పోలీసులు దౌర్జన్యం చేసి మరి కాపులను అవమానించడం ఈ దౌర్జన్యం. రోజుకో మాట ఏ సామాజిక వర్గం నుంచి అయితే పోరాటం జరుగుతుందో అదే సామాజిక వర్గం నుంచి కొంతమందిని మళ్ళీ ప్రచురించి బ్రిటిష్ రాజనీతిని ప్రదర్శిస్తూ విషయాన్ని తప్పుదారి పట్టించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నించడం శోచనీయం. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ముద్రగడ పద్మనాభం ఏ కోరికలైతే కోరే డిమాండ్స్ ఆ కోరికలు వెంటనే తీర్చి వారి ప్రాణాన్ని కాపాడవలసిందిగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముద్రగడ పద్మనాభంకు మద్దతు తెలుపుతూ పంచాలు మ్రోగించి నిరసన తెలిపిన మెట్ట ప్రాంత కాపు నాయకులు. సాక్షి ప్రసారాలను నిలిపివేస్తూ సర్కార్ తీసుకున్న నిరంకుశ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బయలుగూడెంలో సాక్షి ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా.
జాతీయ క్రికెట్ క్రీడాకారునిగా ఎంపికైన జంగారెడ్డిగూడకు చెందిన బోడా సుమనోజ్ కు శుక్రవారం ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.